జనసేన నేత మతి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాము. నమస్తే అండి మతి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా, గుడ్ ఈవినింగ్ చెప్పండి. మతి వెంకటేశ్వరరావు గారు, మరి ఒక పక్క మీరు బీజేపీతో మిత్రపక్షం అంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు, మరొక పక్క టీడీపీతో న్యాయం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా టీడీపీతో ముందుకే పొత్తులతోనే ముందుకు వెళ్తాం అంటూ స్వయంగా మీ అధినేత ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఎన్నికలకు నెల ముందు నిర్ణయం తీసుకుంటాం పొత్తులపై అంటోంది. అంటే ఏంటండి ఇది? మరి నమస్కారం అమ్మా, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఒకటమ్మా, మాది విలక్షణమైనటువంటి క్యారెక్టర్, మా రాజకీయాల్లో మాది విలక్షణమైనటువంటి పాత్ర. మేము ఏంటంటే కేవలం అధికారం కోసం మరి మీతో మీ మిత్రపక్షం అనే బీజేపీ ఎటు తేల్చకపోతే ఇంకా తేల్చేసింది కదమ్మా, తేల్చేసింది. మీరు గ్రహించట్లా. ఇవాళ పురంధరేశ్వరి గారు ఏలూరులో చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న వాళ్ళ మీటింగ్ అయింది. అన్అఫీషియల్ గా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన పొత్తుతోనే మనం కూడా ఉన్నామని ఒక నిర్ణయం తీసుకున్నారని లీకేజ్లు ఇచ్చారు. కానీ వాళ్ళ పురంధరేశ్వరి చెప్పగానే చెప్పారు. ఏమని చెప్పారు? మా పొత్తు జనసేనతో మా పొత్తు కంటిన్యూ అవుతుంది అని అన్నారు. దాని అర్థం ఏంటి? జనసేన బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతుంది, మా పొత్తు జనసేనతో కంటిన్యూ అవుతుంది అంటే చెప్పగానే చెప్పినట్లయింది. దాంట్లో ఇక మీరు నిర్విరుద్ధంగా ఈ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయనగా, పోనీ ఒక 1 year ఉందనగా ఈ మాట చెప్పిన ఒక అర్థం ఉంది. ఎన్నికలు ఇంత దగ్గరగా సమీపిస్తున్నారు, ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తుంటే మరి మీరు ఇంత ఈ పొత్తుల విషయం తేలకపోతే ఏంటండి? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సీట్లు రాజకీయం, తర్వాత రాజ్యసభలో బిల్లులు ఆమోదం ఇత్యాది విషయాలన్నీ కూడా ముడిపడినటువంటి సందర్భంలో ఎవరి కాళ్ళు బేరీజు వేసుకుంటున్నారు. ఈ కూటమితో ఉంటే లాభమా, ఈ కూటమితో ఉంటే లాభం కాదా అనేటువంటి ఆలోచన చేసుకుంటూ వెళ్ళేదే కానీ అల్టిమేట్ గా ఈ కూటమిలోకి వస్తారు. తర్వాత ఇప్పుడు మీరు వాళ్ళ అంశం అనేది మన ఇటు కేశినేని నాని గారు తెలుగుదేశం వైపున, అటు అంబటి రాయుడు గారు లేకపోతే వైఎస్ఆర్ సిపిలో. ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఏంటంటే, కేశినేని నాని గారికి సీట్ ఇవ్వలేదని అసంతృప్తితో వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. మీరు ఒకసారి గమనించాలి. ది డిఫరెన్స్ బిట్వీన్ తెలుగుదేశం కేశినేని నాని అండ్ ది రిమైనింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ వైఎస్ఆర్ సిపిని మనం చూసుకున్నట్టయితే, కేశినేని నాని గారు నీకు టికెట్ లేదని చెప్పి సైలెంట్ టికెట్ లేదని చెప్పడం మూలంగా ఆయన టీడీపీతో డిఫర్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నాను అనేటువంటి విధానం ఆయన కాదు. అదేంటంటే ఒక నిమిషం చెప్పనండి. ఆయన ఏంటంటే ఒక స్పాంటేనిటీ, మన కిలార్ నాగార్జున గారు చెప్పినట్టు ఏంటంటే ఆయన మనసులో దాచుకోలేరు, కక్కేయాలి. అదే విధంగా ఇప్పుడు అక్కడ ఆయన పార్లమెంటు సభ్యులు చాలా ఉన్నతమైనటువంటి టాటా బిర్లాతో, వారికి రతన్ టాటాతో గారితో డైరెక్ట్ గా ఉన్నటువంటి యాక్సెస్ పరిస్థితుల్లో ఒక ఫ్లెక్సీ మీద ఫోటో వేయలేని దానికి ఆ తిరువురు అంత గొడవ జరిగి పార్టీ రప్స్ అయింది. కాబట్టి వాళ్ళు ఏదో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఏదో చర్యల్లో లేకపోతే ఏదో మాటలో ఏదో జరుగుతూ ఉంటాయి. అది విధానం వేరు. ఇక్కడ వైసీపీకి వచ్చేటప్పుడు ఏంటంటే, మా మిత్రుడు వేణుగోపాల్ గారు చెప్పారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, 151 గెలిచారు. ఇప్పుడు కూడా వైనాట్ 175 అనేటువంటి ఉత్సాహం వేస్తున్నాం. కాబట్టి మాకు ఎక్కువ మంది జాయిన్ అవటానికి, ఎక్కువ మంది సీట్లు ఇవ్వాలనే దాని మీద మాలో కొంచెం అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అట్లా ఆ టైప్ లో వారు చెప్పుకొచ్చారు. ఇక్కడ వేణుగారు అది కాదు. వేణు పరిస్థితి ఏంటంటే, మీకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, చక్కటి పరిపాలన సంక్షేమం ప్రజలకు అందించారు, మీరు ఖచ్చితంగా గెలుస్తారు, వైనాట్ 175 అని అన్నారు కదా. అన్నప్పుడు ఎమ్మెల్యేలని ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, అలాంటి నాయకుల్ని మీరు మార్చాలి అని అనుకున్నప్పుడు సంప్రదింపుల ద్వారా ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాలి. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాన్ని వదిలేసి ఇవాళ దురదృష్టం లేండి, ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం. ఎందుకంటే మనం పొలిటికల్ సర్వేల కోసం పొలిటికల్ ఐపాక్ లాంటి వాళ్ళని లేకపోతే ఇంకోళ్ళని ఎంగేజ్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం రాజకీయాల్లో. అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ ఏంటంటే, ఒక రాజశేఖర రెడ్డి గారికి విధేయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడు, అలాంటి విధేయుల్ని మనం మీరు పరిస్థితులు అన్నా ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఒక సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితిని వాడేసి కేవలం ఒక బ్యూరోక్రాట్ లాగా, ఒక ఏమంటారు కార్పొరేట్ సెక్టర్ లాగా పిలిపించడం, సజ్జల అయిన వారు మాట్లాడటం, ఆ తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు గవర్నమెంట్ తరఫున మాట్లాడటం, మీకు టికెట్ లేదంటాం, ఏదో సర్వే రిపోర్ట్ అంటాం అనేది అది కొంచెం వాళ్ళని న్యూనత పరుస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గెలవాలి, వాళ్ళకు కూడా గెలవాలని ఉంటుంది కదా.
రెండేంటంటే గడప గడప తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్యాలెస్ లో కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళ మీద ఎప్పుడైతే విమర్శ చేస్తున్నారో, ఇళ్ళమ్మడి తిరిగి ప్రజల్లో ఉన్న మమ్మల్ని అంటున్నారు మీ వ్యతిరేకత మీ మీద ఉందనేటటువంటి ధోరణికి నేను ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి టీ కప్ లో తుఫాన్ దానికి కొంచెం భేదం ఉంది. ఏది ఏమైనా అది పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్. ఒకటే చెప్పండి, అయితే ఇప్పుడు మీరు అన్నారు పురంధేశ్వరి కూడా క్లారిటీ ఇచ్చేసారు కదా కలిసే వెళ్తాం అన్నట్టుగానే, అంటే మరి దాన్ని బాహాటంగా ఎందుకండి మరి చెప్పుకోవట్లేదు? అంటే ఒక లీక్లు ఎందుకు ఇవ్వాలి ఇంత దగ్గర వస్తుంటే? అంటే టీడీపీ ఏమంటుందా? టీడీపీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారా? టీడీపీ ముందు అలాంటి ఆలోచన అనేది అలాంటి ఆలోచన లేదు. ఏం చేస్తుందంటే ఈ పొత్తు అనేది బీజేపీ అనేది రాష్ట్రంలో స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి లేదు. ఎప్పుడు కూడా ఈ కేంద్ర పార్టీలు, నేషనల్ పార్టీలు ఏంటంటే చుట్టెప్పుడు కూడా వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటాయి. కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే. అదే విధంగా బీజేపీ కూడా ఏంటంటే ఈ పొత్తు నిర్ణయం అనేది మాకు వదిలేయండి అంటారు. మీరు ప్రజాభిప్రాయ మీరు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ అభిప్రాయాన్ని సేకరించి మాకు పంపండి, మేము మా యొక్క ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకుంటాం, ఒక నిర్ణయం తీసుకుని మేము చెప్తామని అంటారు. కేంద్ర నాయకత్వం ఏంటంటే ఇప్పుడు అయోధ్య వివాదంలో, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో తలమునకలయ్యింది. కానీ కేంద్ర నాయకత్వంలో కూడా ముఖ్యంగా గౌరవ ప్రధాని మోడీ గారు కానీ, ఆంతరంగిక శాఖ మంత్రి అమిత్ షా గారిని, వీళ్ళిద్దరు, తర్వాత జేపీ నడ్డా, వీళ్ళ ముగ్గురు యొక్క షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ప్రకటించారు కాబట్టి టుక్ టైం అని నేను అనుకుంటున్నా. అంతకు మించి ఇంకా వేరే ఇదేమి లేదు. తర్వాత ఏంటంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఏదైతే సెప్టెంబర్ 13, 2023 మా నాయకుడు రాజమండ్రి ములాఖత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్విఘ్నంగా పొత్తు ప్రకటించారో, ఆ ధర్మిలా మా నాయకుడు కేంద్ర పెద్దల దగ్గర, బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి అనిర్వాయ కారణాల వల్ల, అనిర్వాయ పరిస్థితుల్లో, ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ నేను పొత్తులు ప్రకటించాను, బట్ దిస్ ఈస్ ది రైట్ వే అనుకుంటున్నాను. మీరు కూడా కన్విన్స్ అవ్వండి, అందరం కలిసి మనం ప్రయాణం చేస్తే మా రాష్ట్రం చాలా వ్యవస్థలతో సహా పతనం అయిపోయింది. మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి దీన్ని గాడిలో పెట్టాలంటే మన ముగ్గురు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కన్విన్స్ చేయటం, వాళ్ళు కన్విన్స్ అయ్యారనేటువంటి మాకున్నటువంటి సమాచారం. సార్ ఏదైనా కానీ అది అంతర్గత సమాచారం కాబట్టి దాన్ని మనం విశ్వసించడానికి వీల్లేదు. ఏదేమైనా సరే అల్టిమేట్ గా ఈ మూడు పార్టీలు పొత్తులో ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు అంటే వేణు గారు చెప్పేది, ది ట్రీట్మెంట్ గివెన్ టు ది ఎమ్మెల్యేస్ బై ది పార్టీ అనేది అది ఈ మీడియాలో రావటం మూలంగా ఎంతో కొంత వైసీపీ డ్యామేజ్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారో చేసుకోలేదో అది వాళ్ళ ఇష్టం, కానీ డ్యామేజ్ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అట్లా జరుగుతుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఇదే కదా ఫెయిల్యూర్. మేము కూడా ఏం చేస్తామంటే కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ముందు ఆ ఊరు నుంచి ఎంతమంది చేరారు, ఈ ఊరు నుంచి ఎంతమంది చేశారు, ఈ ఊరు ఇదేంటంటే ఒక ఫెయిల్యూర్ అన్నమాట. ఇది ఒక సిగ్నల్, ప్రజల్లోకి ఒక ఆశావాహమైనటువంటి దృక్పథాన్ని, అదేవిధంగా గెలిచేటువంటి స్ఫూర్తిని మనం పంపించడానికి ఒక మార్గం. అలాంటి మార్గంలో వైసీపీ ఇవాళ చెప్పేది, నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, నేను గెలుస్తా ఉన్నాను, ఈ ఎమ్మెల్యేలో అభద్రత, ఎమ్మెల్యేలో ఈ విధంగా ట్రీట్మెంట్ అవుతుంది అంటే నాయకుల్లోనే అభద్రతా భావం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే, రైట్ అండి. ఆర్జే వెంకటేష్ గారు, మరి వైఎస్ఆర్సీపీ ఒకటే పార్టీ సింగిల్ గానే వెళ్తోంది, మరి అక్కడే చూస్తే టికెట్ల విషయానికి ఇంత సంక్షోభం, మరి మీరు ఇంకా అసలు బీజేపీ ఇంకా ఎటు తేల్చలేదు, మీరు అసలు ఎటు తేల్చలేదు, మీరేమంటారు?